ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలపు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనము. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నారు, వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురు గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 31 అధ్యాయం 18వ వచనం. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. గర్విష్ఠుల పదమును నా మీదకు రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాసనమును బట్టి, అబద్ధమును బట్టి వారు తమ గర్వంలో చిక్కబడి ఉందురు గాక. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండును, ఎంత మేలు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును వారిని దాచుచున్నావు, వాక్కులహం మానిపి వారిని గుడారములు దాచుచున్నావు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుకోరు వారు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయుకోరు వానికి కీడే మూడును. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడు దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకే అది తిరిగి వచ్చును. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 5వ వచనం. గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్ళను చాటుగా వడ్డీ ఉన్నారు, వారు త్రోవ పక్కన వల పరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుగా ఉచ్చులు ఒనొగ్గి ఉన్నారు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనం గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములని నువ్వు పారవేసితివి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవేశయనాన్ని మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని సంరక్షించే దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీ భయంకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.